నమస్తే, నేను మీ సుస్మిత. ఇప్పుడు రచయిత్రి మంజీత కుమార్ రచించిన రాజమందిర రహస్యం అనే కథను విందాం. మనందరికీ తెలుసు అలనాటి ఇంజనీర్ల మేధస్సు ఎలా ఉండేదో. మనం ఊహించలేని విధంగా శిలలపై శిల్పాలు చెక్కారు. ఎన్నో రహస్యాలను పొందుపరుస్తూ భవనాలను నిర్మించారు. ఈ కథలో కూడా ఒక రహస్య స్థావరం ఉంది. కాని అదెక్కడ ఉందో ఎవరికీ తెలీదు. ఆ తరువాత ఏమైందో కథలో తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తికడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అనగనగా విశ్వాసపురం అనే ఒక సువిశాల రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు శ్రీ 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 సులభేంద్ర విశ్వక్సేనుడు. ఆయన సతీమణి మహిమాన్వితాదేవి. అజాతశత్రువు అని పేరు తెచ్చుకున్న సులభేంద్రుడు స్వయాన ఒక కళా తపస్వి. కళలంటే ప్రాణమిస్తుంటాడు. శ్రీకృష్ణదేవరాయలను ఆదర్శంగా తీసుకొని అద్భుతమైన, అధునాతనమైన ఆలయాలను నిర్మించేందుకు పూనుకున్నాడు. అలా తన విశ్వాసపురం రాజ్యంలో లెక్కలేనన్ని ఆలయాలను నిర్మించాడు. అందుకోసం ఎన్నడూ ప్రజల ధనాన్ని అడగలేదు. తన వజ్ర కనకరాశులనే వెచ్చించేవాడు. ప్రజలు పన్నుగా చెల్లించిన ధనాన్ని వారి శ్రేయస్సు కోసమే వినియోగించేవాడు. ప్రజలకు కష్టాలు లేకుండా చేయడమే తన ధ్యేయమంటూ ఎన్నో వైద్యశాలలు, పాఠశాలలు నిర్మించాడు. నీటి సమస్యకు తావు లేకుండా ప్రతి కాలంలోనూ నిండుకుండగా ఉండేలా ఎన్నో చెరువులు, బావులు తవ్వించాడు. ఆడపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వారిని ఆటపాటల్లో, చదువులో రాణించేలా ప్రత్యేక విద్యాలయాలను ప్రారంభించాడు. రాజ్యంలోని ప్రతి ఆడపిల్లకు తన సొంత ఖర్చుతో వివాహం జరిపించేవాడు. నవదంపతులతో పచ్చని మొక్కను నాటించేవాడు. వారికి సంతానం కలిగిన తరువాత ఆ సంతానంతో కూడా మొక్కను నాటించమని చెప్పేవాడు. విద్యార్థుల చదువు పూర్తి కాగానే వారికి యుద్ధ విద్యలో శిక్షణ ఇప్పించేవాడు.
చురుకైన విద్యార్థులను తన ఆయుధశాలలో కొత్త కొత్త పనిముట్లు, యుద్ధానికి కావలసిన నూతన ఆయుధాలను తయారు చేయమని ప్రోత్సహించేవాడు. ఖజానా లెక్కలు చూడడానికి మరికొందరిని కేటాయించేవాడు. ఉద్యోగాలు ఇవ్వడంలో ఎన్నడూ ఆడా మగ తేడా చూపకుండా ఉండేవాడు. ఇలా చెబుతూ పోతే ఒకటా రెండా, రాజు తండ్రితో సమానం అన్న మాటకు నిలువెత్తు రూపమే ఈ సులభేంద్ర మహారాజు. ఒకసారి సులభేంద్ర మహారాజు తన ఆంతరంగిక మందిరంలో మంత్రి, సైనికాధ్యక్షుడితో రహస్యంగా మాట్లాడుతున్నారు. సైనికాధ్యక్ష విఠలాచార్య, ఏమిటి మన చుట్టుపక్కల దేశాల పరిస్థితి? మనపై అందరికీ చల్లని చూపే ఉంది కదా అని ప్రశ్నించాడు. మహారాజా, మనసులో ఎలా ఉన్నా బయటకు మాత్రం బాగానే ఉండే జాతి మనది. అదే మానవజాతి మనది. అందుకే మిత్రరాజ్యాలపై ఒక కన్నేసుంచాను. మన గూఢాచారులు కూడా ఆయా రాజ్యాల్లో సామాన్య ప్రజల్లా జీవితం సాగిస్తున్నారు. ఏదన్నా అనుమానం వచ్చినచో వెంటనే మనకు కబురు పంపుతారు అంటూ విఠలాచార్య వివరించారు. బహుబాగు. మీ ముందు చూపుకు నా అభినందనలు. మహామంత్రి, దేశవాసులంతా సుభిక్షమేగా అని మంత్రిని ప్రశ్నించారు సులభేంద్ర మహారాజు. మీ నీడలో ప్రజలకు కష్టాలా ప్రభూ? నవ్వుతూ అన్నాడు మంత్రి బింబిసారుడు. ఆ ఆ ఆ మాటే అనకండి. మనకు తెలియదు ప్రజల కష్టాలు. పాపం, నోరు తెరిచి ఇది కావాలని అడగని పసిమనస్కులు వారు. మనమే తెలుసుకోవాలి. కావున ఇవాళ మనమిద్దరం కలిసి రాజ్య పర్యటన చేద్దాం. తరతరాలుగా మనకు అలవాటేగా రాత్రిళ్ళు ఇలా తిరగడం, ప్రజల మాటలు మాటువేసి వినడం అని నవ్వుతూ అన్నాడు మహారాజు. తప్పకుండా మహారాజా, మరి ఏ వేషాలు ధరిద్దామో ముందే చెబితే అన్నాడు మంత్రి. నేను కొడుకును, మీరు తండ్రి, కాలిబాటన వెళుతున్న ప్రయాణికులం. ఇది చాలా ఇంకేమన్నా అంటూ మంత్రిని చూశాడు రాజు. చాలు, ఇలా చెబితే అల్లుకుపోతాను పగలబడి నవ్వాడు మంత్రి. మీరిద్దరి సంగతేమో గాని మీరు తిరిగి వచ్చే వరకు నాకిక్కడ మనసులో ఉండదు. పోనీ నేను కూడా వస్తానంటే మీరిద్దరూ రానివ్వరు అని విచారంగా అన్నాడు విఠలాచార్య. విఠల, పొరపాటున నాకు, మంత్రివర్యులకు ఏమన్నా జరిగినా ఈ రాజ్యాన్ని చూసుకునేందుకు మీరున్నారు, ఉండాలి కూడా అని ఇంకేదో చెప్పబోతున్న రాజుగారి పాదాలపై పడిపోయాడు విఠలాచార్య. స్వామి, ఎప్పుడూ ఆ మాట అనకండి దయచేసి. మీరుండాలి, తండ్రిలాంటి మీరుండాలి. నేను మీ వెనకే మారువేషంలో వస్తాను, వద్దనకండి అని ప్రాధేయపడ్డాడు. కానీ రాజు వినలేదు, ఒప్పుకోలేదు. దీంతో ముందుగా అనుకున్నట్టుగానే రాజు, మంత్రి బాటసారుల వేషధారణలోకి వచ్చారు. మహారాజా అని పిలిచాడు మహామంత్రి. తండ్రిగారు చెప్పండి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు మహారాజు. క్షమించాలి, మరచితిని. ప్రస్తుతం నేను మీ తండ్రిని కదూ అని నవ్వుతూ అన్నాడు మంత్రి. హమ్మయ్యా, ఇప్పుడు పాత్రలోకి వచ్చారన్నమాట. చెప్పండి తండ్రి అంటూ మంత్రివైపు చూశాడు మహారాజు. అన్ని ఇళ్లలో దీపపు కాంతి తక్కువగా ఉంది. కేవలం ఆ గుడిసెలోనే ఎక్కువగా ఉంది. ఏంటో ఈ ఇంట్లో వారు ఇంకా పడుకోలేదనుకుంటాను. ఎందుకో ఏమిటో చూద్దామా అన్నాడు మంత్రి. నేను అదే ఇంటిని గమనిస్తున్నాను, పదండి చూద్దాం అంటూ ముందుకు కదిలారు ఇద్దరు. చిన్న గుడిసె. ఆ గుడిసెలో ఒక ముసలావిడ దీపం వెలుతురులో కూర్చొని ఏదో కాగితం చదువుతోంది. ఏంటి, మా రాజ్యంలోకి శత్రువులు ప్రవేశించబోతున్నారా? ఈ విషయం నేను చెబితే ఎవరన్నా నమ్ముతారా? ముఖ్యంగా మా వీధి భటులు. వాళ్లకు నేనంటేనే వేళాకోళం. రాజుగారి మందిరానికి వెళదామంటే అదేమో అల్లంత దూరంలో ఉంది. అయినా రాజులు భటులను నమ్మి రాజ్యాన్ని అప్పగిస్తే ఎలా? స్వయంగా వచ్చి అప్పుడప్పుడు ప్రజలతో మాట్లాడితేనేగా మా సమస్యలు తెలుస్తాయి అనుకుంటూ ఇంకా ఏదేదో మాట్లాడసాగింది. రాజు, మంత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కిం కర్తవ్యం అని మంత్రి రాజుగారిని అడిగాడు. ఈ ముసలావిడకు ఆ విషయం ఎలా తెలుసుంటుంది అని ఆశ్చర్యపోయాడు మహారాజు. ఒక్కసారి ఆమె పక్కనున్న ప్రాణిని చూడండి అని మంత్రి అనగానే
రాజు టక్కున చూశాడు. ముసలావిడ వద్ద ఒక ఉడత ఉన్నది. అంటే ఈ ఉడత అని రాజు మంత్రి వైపు అనుమానంగా చూశాడు. నాది అదే అనుమానం మహారాజా అన్నాడు మంత్రి ఇంకా నమ్మలేనట్టుగా. సరే, ఒకసారి ఆ వృద్ధురాలినే అడిగి తెలుసుకుంటే సరిపోతుంది కదా అని మంత్రి ఆమె గుడిసెను తట్టాడు. ఎవరది ఇంత రాత్రివేళ? దొంగలా? నా దగ్గర ఏమీ లేదు బాబు, ఈ ముసలి ప్రాణం తప్ప. నీ సమయం వృధా అంది తలుపులు తీయకుండానే. మేం దొంగలం కాదవ్వా, బాటసారులం. దారి తప్పి ఇటుగా వచ్చాము. తినడానికేమన్నా పెట్టగలవా అన్నాడు రాజు. తినడానికా అంటూ ఆమె తలుపులు తీసింది. ఎదురుగా ఇద్దరు ఆజానుబాహులు, అందంలో సూర్యచంద్రులను పోలున్నారు. మెలేసిన మీసాలు, నున్నటి పాపడ జుట్టు. ఒకరు వృద్ధుడు, మరొకడు నవయువకుడు. మిమ్మల్ని చూస్తుంటే బాటసారుల్లా అనిపించడం లేదే అంది వృద్ధురాలు. అవునా, ఎందులకు? ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. బాటసారులంటే వారి మోములో అలసట, స్వేదమయమైన శరీరం, దుమ్ముపట్టిన దుస్తులు, చెదిరిన జుట్టు, ఇలా చాలానే ఉండాలి. కాని మీరిద్దరూ ఇప్పుడే ఇంట్లో ముస్తాబై వచ్చిన వీరుల్లా ఉన్నారు. నిజం చెప్పండి, మీరెవరు అని సూటిగా ప్రశ్నించింది వృద్ధురాలు. అమ్మా, నీ మేధస్సుకు దాసోహమంటున్నాను. నిజం చెబుతున్నాను విను. నేను ఈ రాజ్యాన్ని ఏలే మహారాజును, ఇతను మంత్రివర్యులు. మీ బాగోగులు తెలుసుకుందామనే మారువేషంలో వచ్చాను అన్నాడు రాజు. మీరు వేషాలు మార్చారు, బాగానే ఉంది. కానీ భాషలు, ముఖవర్చస్సును మార్చలేరు కదా అని నవ్వింది వృద్ధురాలు. ఇంతకీ మన రాజ్యంపై ఎవరో దండయాత్ర చేయబోతున్నారన్నావు? క్షమించు, నీ అనుమతి లేకుండా నీ మాటలు విన్నాము. దయచేసి ఆ వివరాలు మాకు తెలియజేయగలవా అని వేడుకున్నాడు మహామంత్రి. నాక్కూడా పూర్తిగా తెలియదు మహారాజా. ఇదిగో ఈ ఉడత ఉంది కదా, ఈ ఉడత మన సైనికాధ్యక్షుల వారి పెంపుడు ప్రాణి. ఈ ఉడత అమ్మ మా చెట్టుపైనే ఉండేది. ఓసారి బిడ్డతో సహా ఉడత మార్గం దాటసాగింది. అప్పుడే రథంలో విపరీతమైన వేగంతో వస్తున్న సైనికాధ్యక్షుడు వీటిని ఢీకొన్నాడు. ఉడత తల్లి అక్కడే మరణించగా ఈ ఉడత పిల్లను తీసుకెళ్లి సాకుతున్నాడు. అమ్మ జ్ఞాపకాలతో అప్పుడప్పుడు ఈ ఉడత ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇదిగో ఇవాళ ఈ చీటీ తీసుకొచ్చింది. అందులో మన రాజ్యంలో ఎంతమంది సైనికులున్నారు, ఏ ఏ మార్గాల్లో శత్రువులు లోనికి ప్రవేశించొచ్చు, మీరు ఏ సమయంలో వేటకు వెళతారు, ఇలా అన్నీ వివరంగా రాసున్నాయి. దీన్ని బట్టి నేనలా అర్థం చేసుకున్నాను మహారాజా. తప్పులుంటే మన్నించగలరు అంది వృద్ధురాలు. ఆ చీటీని అందుకున్న మహారాజు విస్మయం చెందాడు. మహామంత్రి అంటే మన సైనికాధ్యక్షుడు అని వాక్యాన్ని ముగించలేకపోయాడు. మహారాజా, రాజులకు ప్రధాన శత్రువులు ఆయన అత్యంత ఎక్కువగా నమ్మిన వారే అయ్యుంటారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మరోమారు రుజువు కూడా అయ్యిందిగా. ఇక తాత్సారం వలదు, ఏం చేయాలో సెలవీయండి అన్నాడు మహామంత్రి. అమ్మా, మాకు చాలా సాయం చేశావు, ధన్యవాదాలు. నీవల్లే భటుల నిర్లక్ష్యం, రాజ్యానికి జరగబోయే నష్టము అన్నీ తెలిసాయి. ఇకపై మరింత జాగ్రత్తగా మసులుకుంటాము. అలాగే ప్రజలు మమ్మల్ని ఏ క్షణమైనా కలిసేలా చర్యలు తీసుకుంటాము అని వాగ్దానం చేశాడు మహారాజు. చాలా మంచి నిర్ణయం మహారాజా, మీకు శుభం కలుగ్గాక అంది వృద్ధురాలు. అక్కడ్నుంచి బయలుదేరారు రాజు, మంత్రి. కాని ఇద్దరిలో ఇంతకు ముందు ఉన్న హుషారు లేదు. ఇద్దరూ రాజమహాల్కు చేరారు. మహారాణి మహామంత్రితో రహస్యంగా చర్చించసాగాడు మహారాజు. మహారాజా, దిగులు చెందకండి. ఇప్పటికిప్పుడు యుద్ధమంటే మనం సిద్ధంగా లేమన్నది నిజం. ముందుగా మన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఆ తరువాత మిగతా విషయాలు చూడాలి. మీకు తెలిసిన విషయమే, కానీ గుర్తు చేస్తున్నాను. మీ తాత ముత్తాతల కాలం నుంచి ఒక రహస్యం వస్తుంది. అది మా తాత ముత్తాతలు అంటే మంత్రులకు మాత్రమే తెలిసినది అన్నాడు మంత్రి.
మీరు చెప్పేది మన రాజమందిర రహస్యం గురించేగా? సూటిగా అడిగాడు మహారాజు. అవును మహారాజా, అది గనక మనం కనుగొనగలిగితే భయపడాల్సిన అవసరమే లేదు అన్నాడు మంత్రి. కాని సైనికాధ్యక్షుడి సాయం లేకుండా ఆ రహస్యాన్ని ఛేదించేదెలా? అనుమానం వ్యక్తం చేసింది మహారాణి. మహారాణి, రాజు వద్ద ఎంతమంది ఉన్నా చివరికి రాజుకు రాజే మిత్రుడు. ప్రస్తుతం ఎవర్నీ నమ్మలేని స్థితిలో పడిపోయాము. నేను నమ్మిన వ్యక్తి రాజ్యద్రోహి అవుతాడని ఊహించలేదు. ఇంకా ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నాడు మహారాజు. మహారాజా, ఈ విషయంలో నా పుత్రుడు అభీష్టనాయకుడు మీకు సాయం చేస్తాడు. నా పుత్రుడని కాదుగాని తెలివితేటల్లో, శూరత్వంలో, ధీరత్వంలో అతడు ముందుంటాడు. నా తరువాత అతడే ఈ రాజ్యానికి మహారాజు అవుతాడు కాబట్టి ఇప్పటి నుంచే నేను అతడికి తర్ఫీదు చేసి ఉంచాను. మన గ్రంథాలయంలో ఉన్న అన్ని పుస్తకాలు అతడికి కంటతా వచ్చు. ఒకసారి పిలిపించమంటారా అని అడిగాడు మహామంత్రి. తప్పకుండా, వేరే దారి లేక ఒప్పుకున్నాడు మహారాజు. కాని ఈ రహస్యం గురించి ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా సైనికాధ్యక్షుడికి అని రాజు మనసులో ఉంది. ఆగమేఘాల మీద అక్కడికి చేరుకున్నాడు అభీష్టుడు. ప్రణామాలు మాతా, పితా అంటూ రాజు రాణి పాదాలకు వందనాలు చేశాడు. మేము మాతాపితలమా? ఆశ్చర్యపోతూ అడిగింది మహారాణి. నాకే కాదు, ఈ రాజ్యంలోని ప్రతి పౌరుడికి మీరు తల్లిదండ్రులతో సమానం మాతా అంటూ శిరస్సు వంచి నమస్కరించాడు అభీష్టుడు. అతడి ముచ్చటైన రూపం, తెలివైన మాటలు రాజు రాణిని ఆకర్షించాయి. నన్ను ఈ ఆంతరంగిక మందిరానికి ఈ సమయంలో పిలిపించారంటే మన రాజ్యానికి ఏదో ఆపద ఉంది, లేదా మనం నమ్మిన వారెవరో మనల్ని మోసం చేసైనా ఉండాలి అన్నాడు అభీష్టుడు. అభీష్టుడి సూక్ష్మబుద్ధికి మురిసిపోయింది మహారాణి. భళా అభీష్ట భళా, నీ తెలివితేటలు అపారం అంటూ మెడలోని ఒక హారాన్ని అతడికి అందించబోయింది. వద్దు మాతా, వద్దు. మీ అభిమానం, చల్లని చూపు చాలు. నన్ను నమ్మి ఇక్కడికి రప్పించారంటేనే నాకు చాలా గర్వంగా ఉంది. ఇక ఈ ఆభరణాలు, ధనం నాకు తుచ్చమైనవి. ఆజ్ఞ వేయండి, ఏం చేయాలో అంటూ మోకాళ్లపై కూర్చొని మహారాజును మహారాణిని అడిగాడు. జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు మహామంత్రి. ఆశ్చర్యపోయిన మహామంత్రి తనయుడు అభీష్టుడు, నాకెందుకో ఆ వృద్ధురాలిపై అనుమానం ఉంది. మన సైనికాధ్యక్షుడు అలాంటివాడు కాదు అన్నాడు. మేము కూడా నమ్మలేకపోతున్నాం, కాని ఉడతే సాక్ష్యం అన్నాడు మహామంత్రి. నాకెందుకో అనుమానంగా ఉంది. సరే, ఈ విషయాన్ని నాకు వదిలేయండి అని చెప్పాడు అభీష్టుడు. అభీష్ట, ప్రస్తుతం మన రాజమందిర రహస్యాన్ని నువ్వు ఛేదించాలి. అంటే ఎప్పుడో మా తాత ముత్తాతల నాడు నిర్మించిన ఆ కట్టడం ఎక్కడ ఉందో కనుక్కుంటే మనం ఈ ప్రమాదం నుంచి గట్టెక్కినట్టే అన్నాడు రాజు. రాజమందిర రహస్యమా? నేనెప్పుడు వినలేదే అని తండ్రివైపు తిరిగి అడిగాడు అభీష్టుడు. ఇదంతా నీకు చెప్పేంత సమయం ఆసన్నం కాలేదని చెప్పలేదు తనయ. మన తాత ముత్తాతల కాలం నుంచి మహారాజులు, మహామంత్రికి తప్ప మరెవ్వరినీ నమ్మి చెప్పని నిజమిది. ఇప్పుడు నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విను. మన రాజ్యంలో ఎక్కడో ఓ చోట నుంచి ఓ రహస్య మార్గం ఉంది. ఆ మార్గం నువ్వు కనుగొంటే మనమంతా ఈ ఉపద్రవం నుంచి గట్టెక్కినట్టే. ఎందుకంటే రేపే మనపై దండయాత్రకు అంతా సిద్ధమయ్యింది. ఇప్పటికిప్పుడు యుద్ధమంటే మనం సిద్ధంగా లేము. మనం సిద్ధమయ్యాక మళ్లీ పోరాడుదాం. ప్రస్తుతం రాజ్య ప్రజలు క్షేమంగా ఉంటే చాలు అన్నాడు మహామంత్రి. అటులనే తండ్రి, నాకు సెలవిప్పించండి అని మహారాజు, మహామంత్రి, మహారాణిలకు నమస్కారాలు అర్పించి అక్కడి నుంచి కదిలాడు. తన గదిలోకి చేరుకున్న అభీష్టుడు ఆలోచించసాగాడు. తాను చిన్నతనం నుంచి చిన్నాన్న అని పిలిచే సైనికాధ్యక్షుడు ఇలా చేసి ఉంటాడా అన్నదే అతడి అనుమానం. ఎందుకైనా మంచిదని ఆ వృద్ధురాలి ఇంటికి రహస్యంగా వెళ్ళాడు. అప్పుడా వృద్ధురాలు ఉడతతో ఏదో మాట్లాడుతోంది. రేపే కదా ఈ రాజ్యంపై దండయాత్ర
ఆ తరువాత చంద్రమండలుడే మహారాజు. చంద్రమండలుడికి జయహో, చంద్రమండలుడికి జయహో అంటూ సంబరపడసాగింది. కాని ఆ తరువాత కాసేపటికే ఆ వెధవ నన్ను రాజమందిరం తీసుకెళ్తాడో లేదో, నమ్మి మోసపోయానా ఏమిటి అంటూ ఏదో మాట్లాడసాగింది. చంద్రమండలుడా? ఎవరతను అని ఆలోచిస్తూ అక్కడ్నుంచి కదిలాడు అభీష్టుడు. నెమ్మదిగా సైనికాధ్యక్షుడి మందిరానికి చేరుకున్నాడు. మెల్లిగా లోపలికి చూశాడు. ఒక మూల ఒక పెద్ద ముళ్ల కంచెలో తాళ్లతో కట్టేసి ఉన్నాడు విఠలాచార్యుడు. బాధతో మూలుగుతూ కన్నీటిని కారుస్తూ కనిపించాడు. చిన్నాన్న ఇక్కడ ఉంటే మరి చిన్నాన్న స్థానంలో ఉన్నదెవరు అని పరికించసాగాడు. అద్దంలో ముస్తాబవుతున్న మరో వ్యక్తి కనిపించాడు. అతడి పక్కనే కూర్చొనుంది ఉడత. ఏరా ఉడత, ఎలా ఉన్నాను? అచ్చు విఠలాచార్యుడిలా ఉన్నానా లేదా అంటూ నవ్వసాగాడు ఒక వ్యక్తి. అంటే అతడే చంద్రమండలుడా? విఠలాచార్యుడి రూపంలో ఉన్న మరో వ్యక్తా అనుకుంటూ అక్కడ్నుంచి కదిలాడు అభీష్టుడు. ప్రస్తుతం అతడి ముందున్న తక్షణ కర్తవ్యం రాజమందిర రహస్య మార్గాన్ని కనుగొనడమే. మహారాజు మహామంత్రికి కూడా తెలియని చోటది. రాజమందిరంలో ఉందని తెలుసుగాని ఎక్కడో మాత్రం ఎవరికీ తెలీదు. అందుకే ఈ అన్వేషణ. ఎక్కడ ఆ రహస్య స్థావరం ఉండొచ్చు? రాజమందిరంలోనా లేక రాజ్యసభలోనా? కాదు కాదు, అంత సులభంగా దొరికే చోట ఉండకపోవచ్చు. బహుశా దేవుడి మందిరంలో ఉండొచ్చా? అక్కడ కూడా కాదు. వంటింట్లోనా లేక ఏదన్నా గోడలోనా అనుకుంటూ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరగసాగాడు. నిద్ర రావడం లేదు. చల్లని గాలి అతడి మేనుని తాకింది. ఆహా, ఈ గాలి ఎంత మైమరుపునిస్తోంది అనుకుంటూ అక్కడ గాలికి వీస్తున్న చెట్లను గమనించసాగాడు. అన్ని వృక్షాల ఆకులు గాలికి అటూ ఇటూ కదులుతున్నాయి. మొక్కలు కూడా అంతే. కానీ ఒకే ఒక చెట్టు మాత్రం అలానే ఉంది. ఎంత గాలి వీస్తున్నా అది కదలడం లేదు, మెదలడం లేదు. ఎందుకో అనుమానం వచ్చింది. అభీష్టుడు ఆఘమేఘాల మీద ఆ చోటుకు వెళ్ళాడు. తోటలోని ఆ చెట్టును తాకి చూశాడు. మిగతా ఆకుల్లా ఆ ఆకులు లేవు. ఏదో పదార్థంతో ప్రత్యేకంగా తయారు చేసిన ఆకుల్లా అనిపించాయి. వెంటనే ఆ చెట్టు చుట్టూ చూశాడు. చెట్టును పైకి లాగేందుకు ప్రయత్నించాడు. కాని అతడి వల్ల కాలేదు. చెట్టును పైకి లాగలేకపోతున్నాను అంటే చెట్టును పైకి లాగకూడదన్నమాట. చెట్టులోనే ఏదో ఒక కిటుకుండాలి అనుకుంటూ చెట్టు చుట్టూ తిరిగి పరికించాడు. చెట్టు మధ్యలో ఉండాల్సిన తొర్ర చెట్టు కింద భాగాన కనిపించింది. అందులో చేయి పెట్టి చూడగా ఒక మీట లాంటిది తగిలింది. వెంటనే మీటను నొక్కాడు. ఆ ప్రాంతమంతా తెల్లని పొగ అలుముకుంది. ఆ పొగలో చెట్టు 2 చీలికలయ్యింది. ఆ చీలికల మధ్య ఒక మార్గం తెరుచుకుంది. అందులోకి ప్రవేశించాడు అభీష్టుడు. సొరంగ మార్గమంటే చిమ్మ చీకటుండాలి. ఇదేంటి ఇంత వెలుతురుంది అనుకుంటూనే లోపలికి వెళ్ళాడు. అంతే, చెట్టు మూసుకుపోయింది. మెల్లగా నడుస్తూ ఉంటే లోపల పెద్ద పెద్ద సూర్యులను పోలిన వెలుతురు దీపాలు. ఆ దీపాల వెలుగుకు అక్కడంతా చీకటి ఛాయ లేదు. పెద్ద పెద్ద పెట్టెలు కూడా కనిపించాయి. ఏమిటా అని చూడగా అందులో ఎన్నటికీ పాడుగాని ఆహార పదార్థాల నిలవలు, పండ్లు, పాలు, కూరగాయలు కనిపించాయి. అసలివన్నీ మహారాజు తాత ముత్తాతలు ఎలా పెట్టారు? ఎప్పుడు పెట్టారు? ఇంకా ఎందుకు పాడు కాలేదు? ఇదంతా దేవుడి దయ కాకపోతే మరేంటి అనుకుంటూ మరింత ముందుకు నడిచాడు. పిల్లలు పడుకునేందుకు ఉయ్యాలలు, వృద్ధుల కోసం మంచాలు, మిగతా వారి కోసం 100ల కొద్దీ చాపలు ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురు కావచ్చని ఈ రహస్య స్థావరాన్ని ఏర్పాటు చేశారన్నమాట. వరదలు, భూకంపాలు ఈ స్థావరాన్ని తాకనూ లేవు. అసలిలా నిర్మించి కావాల్సిన వస్తువులను ఇలా నిక్షిప్తం చేయడం అన్నదే గొప్ప ఆలోచన. మా రాజ్యంలోని ప్రజలంతా నిక్షేపంగా ఇక్కడుండొచ్చు.
ఇప్పుడే ఈ విషయాన్ని మహారాజుల వారికి తెలియజేయాలి అనుకున్నాడు. మెట్లపైన కనిపించిన మీటను నొక్కగానే అది తెరుచుకుంది. మళ్ళీ పొగ అలుముకుంది. చెట్టు చీలిపోయింది. అభీష్టుడు పైకి రాగానే అంతా యథావిధిగా అయిపోయింది. పరుగు పరుగున తన తండ్రి అయిన మహామంత్రికి ఈ విషయాలన్నీ చెప్పి మహారాజు వద్దకు చేరుకున్నారు. ఇదంతా విన్న మహారాణి, మహారాజు, మహామంత్రి ఆశ్చర్యపోయారు. వెంటనే మన సైనికాధ్యక్షుణ్ణి కాపాడి ఆ నకిలీ వ్యక్తిని బంధించాలి అన్నాడు మహారాజా. అప్పుడే అక్కడికి కొందరు భటులు పరుగు పరుగున వచ్చారు. మహారాజా, ఎవరో మన రాజ్యంలో నిప్పు పెట్టారు, ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు అని తెలిపారు. వెంటనే అందర్నీ తీసుకుని తోటవైపుకు రండి అన్నాడు మహారాజు. చిత్తం మహారాజా అంటూ భటులు రాజ్య ప్రజలను తోటవైపుకి మళ్లించసాగారు. వచ్చిన వారిని వచ్చినట్టు చెట్టు మధ్యలోని రహస్య మార్గానికి పంపించసాగాడు అభీష్టుడు. వారితో కొందరు మహిళా భటులు, వైద్య సిబ్బందిని కిందకు పంపి ఆహార పదార్థాల నిల్వల గురించి తెలియజేశాడు. ఇటు మహారాజు తన రాజ్యమంతా అల్లకల్లోలం కావడంతో దిగాలు చెందాడు. మహారాజా, ఇది కత్తి పట్టాల్సిన సమయం, పదండి అంది మహారాణి ధనుస్సును తీసుకుంటూ. మహారాణి, మీరు గర్భిణి, దయచేసి మన రహస్య స్థావరంలో విశ్రాంతి తీసుకోండి అని వివరించాడు మహారాజు. మహారాజా, మన దేశ ప్రజలు ఆపదలో ఉంటే నేనెలా విశ్రాంతి తీసుకోగలను? దయచేసి నన్నాపకండి అంటూ మహారాజుకు ఖడ్గాన్ని అందించింది. మహారాజు, మహారాణి, మహామంత్రి, అభీష్టుడు కలిసి సైనికాధ్యక్షుడి మందిరానికి చేరుకున్నారు. అక్కడ విఠలాచార్యుడి స్థానంలో ఉన్న చంద్రమండలుడు ఏదో దుష్టయజ్ఞం చేస్తూ కనిపించాడు. విఠలాచార్యుడి తలను తెగ నరికేందుకు సిద్ధం చేసుకున్నాడు. ఇదంతా గమనించిన మహామంత్రి అభీష్టుడి వైపు చూసి ఏదో సైగ చేశాడు. వెంటనే అభీష్టుడు వేగంగా వెళ్ళి ఒక్క ఉదుటున చంద్రమండలుడి చేతులు తెగనరికాడు. చేతుల్లేకపోవడంతో అతడు అగ్నిలో మంత్రించిన వస్తువులను వేయలేకపోయాడు. అలాగే విఠలాచార్యుడి తలను ఖండించలేకపోయాడు. దీంతో ఆగ్రహంతో ఏదో మంత్రం జపించేందుకు సిద్ధపడగా మహారాణి వెంటనే అతడి నాలికను తెగనరికేసింది. దీంతో చంద్రమండలుడి పూజకు ఆటంకం ఎదురై విఠలాచార్యుడిని సమయానికి బలి ఇవ్వలేకపోయాడు. ఆ తరువాత అతడిని అగ్నికి ఆహుతి చేయబోగా మహారాజుకు కనిపించిన వృద్ధురాలు పరుగు పరుగున అక్కడికి వచ్చింది. మహారాజా, మహారాజా, వాణ్ణి విడిచిపెట్టండి, పాపం వాడికేమీ తెలీదు. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన నాదే. ఒకసారి ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్న విఠలాచార్యుణ్ణి చూశాను. అచ్చుగుద్దినట్టు నా మేనల్లుడిలాగానే ఉన్నాడని అనుకున్నాను. చుట్టుపక్కల వారు కూడా మంచి దుస్తులు ధరిస్తే నా మేనల్లుడు సైనికాధ్యక్షుల్లా ఉంటాడని అనేవారు. అలా నాలో ఆశ చిగురించింది. మెల్లిగా వీడిని సైనికాధ్యక్షుల్లా తయారు చేయసాగాను. ఒకసారి విఠలాచార్యుడు ఇటుగా వెళుతూ ఉంటే నాకు సమస్య ఉందని నమ్మించి మా ఇంటికి రమ్మన్నాను. పాపం నన్ను నమ్మి వచ్చిన అతన్ని బంధించి ఆ స్థానంలో నా మేనల్లుణ్ణి రాజ్యానికి పంపాను. ఇతడే విదేశీయులతో చేతులు కలిపింది. విదేశీయులు మీ అందరినీ హతమార్చాక సగం ధనం తీసుకుని వీడిని రాజుని చేస్తానని ఒప్పుకున్నారు. కానీ ఇంతలో మీరు అంటూ ఆగిపోయింది. వృద్ధురాలా, ఎంతకు తెగించావు? కావాలనే మాకు మా సైనికాధ్యక్షుడిపై అపనమ్మకం కలిగేలా చేశావు. క్షమించు మిత్రమా అంటూ విఠలాచార్యుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు మహారాజు. కానీ ఈ దుర్మార్గుడు నన్ను మోసం చేశాడు. రాజమందిరంలోకి వెళ్ళగానే నన్ను కూడా తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇంతవరకు తీసుకొని వెళ్ళలేదు. దీంతో కోపం వచ్చిన నేను నా మేనల్లుని హతమార్చాలని తలిచాను. అందుకే మీకు విఠలాచార్యుడిపై అబద్ధం చెప్పాను అని వివరించింది. వృద్ధురాలా, ఈ వయసులో నీకిదంతా అవసరమా చెప్పు అన్నాడు నవ్వుతూ అభీష్టుడు ఆమెను బంధిస్తూ. ఆశకు అంతులేదు నాయనా, వయసుతో సంబంధం లేనిదది అంది వృద్ధురాలు. మరిప్పుడు నీ శేషజీవితం అనడిగాడు అభీష్టుడు. చెరసాలలోనే, తప్పదుగా ఇక అంటూ ముందుకు కదిలింది వృద్ధురాలు. ఆమె వెళ్ళగానే విఠలాచార్యుడి రూపంలో ఉన్న చంద్రమండలుడిని విఠలాచార్యుడి చేతుల మీదుగానే వధింపజేశారు.
ఆ తరువాత అందరూ కలిసి రాజమందిర రహస్య స్థావరానికి చేరుకున్నారు. ప్రజలంతా భోజనాలు చేస్తుండడంతో సంతోషించారు రాజదంపతులు. వారు కూడా ప్రజలతో కూర్చొని భోజనాలు పూర్తి చేశారు. రాజదంపతుల వాత్సల్యానికి పొంగిపోయారు ప్రజలు. ఆపదలో ఉన్న తమను ఆదుకున్న మహారాజుకు జయహో అంటూ నినాదాలు చేశారు. మళ్లీ ప్రజలందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే వరకు వారందరూ ఇక్కడే హాయిగా ఉండనివ్వండి. కులమత భేదాలు లేకుండా అందరూ ఎంత చక్కగా కలిసిపోయారు. ఇదే కదా మన భారతీయ సంస్కృతి గొప్పతనం అంటూ మహారాజు పొంగిపోయారు. అవునండి, మీరన్నది నిజమే అంది మహారాణి. అనతి కాలంలోనే మహారాణికి పండంటి ఆడపిల్ల పుట్టింది. ఇక రాజ్యంలోని ప్రతి ఒక్కరికి సొంతిల్లును నిర్మించి ఇచ్చారు మహారాజు. వృద్ధురాలు చెరసాలలోనే కొంతకాలానికి మృతి చెందింది. అభీష్టుడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. మహారాజు ఆంతరంగిక సలహాదారుగా అభీష్టుడిని నియమించారు. విన్నారుగా ఈ కథను. అతిగా ఆశపడితే అతఃపాతాళానికి పడిపోతామన్నదే ఈ కథలోని సారాంశం. సమస్యలు ఎదురైనప్పుడు తెలివిగా ఆలోచించి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే కష్టాల సుడిగుండం నుంచి బయటపడగలం. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.